శాస్త్రి చౌరస్తా వద్ద రుణమాఫీపై రైతులు నిరసన ధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు రోడ్లపైకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో మాటతో రైతులను మోసం చేస్తుందని, బేషరతుగా రైతులకు ఇస్తానన్న రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడే ముందు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి గద్దెనెక్కి 9 నెలలైనా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, కేవలం 20 నుండి 30% మంది రైతులకు రుణమాఫీ చేసి 70% మంది రైతుల జీవితాలతో ఆటలాడుకుంటుందని అన్నారు. సుమారు 3 గంటల పాటు ధర్నా నిర్వహించారు. భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. వ్యవసాయ అధికారులు, పోలీసు అధికారులు ఎంత నచ్చి చెప్పినా రైతులు వినకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో ధర్నా నిర్వహించారు. అందరూ దయచేసి ఈ రైతు ధరలతో పాటు ఇప్పుడు మనం ఆర్టీఓ ఆఫీసులో వినతి పత్రం ఇద్దాం. దయచేసి అందరూ వినతి పత్రం ర్యాలీగా పోయి ఆర్టీఓ చెప్పినప్పుడు రీజన్ కార్డు అని చెప్పినారు. అందరికీ అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పారు. వారు అని వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ ప్రతి ఒక్క మంత్రులు ఏమన్నారు, ఎవరితో ఆధార్ కార్డుతో సంబంధం లేదు, రేషన్ కార్డుతో సంబంధం లేదు, పట్టా పాస్ బుక్ ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఏంటిది, ఒక రైతు అనుకోండి, సపోజ్ నేనే ఉన్నా, పూర్తి స్థాయిలో కావాలంటే మీ గ్రామాలకు వచ్చి మీ కార్యకర్తలను అడగండి. మేము కాదు చెప్పేది, మీ కార్యకర్తల్ని గ్రామంలో ఉన్న రైతుని ప్రతి ఒక్క రైతుని అడగండి. 40% మంది కూడా రుణమాఫీ కాలే. ఇప్పటికీ నువ్వు అన్ని షరతులు పెడుతున్నావు. ఎలాంటి షరతులు లేకుండా చేస్తేనే రుణమాఫీ అందరికి అవుతుంది. నేనే ఉన్నా, ఉదాహరణకి నేను రేషన్ కార్డు రిటర్న్ ఇచ్చిన సామాన్యుడు బతకాలని. నాలాంటి రైతులు నేను ఏం కావాలని ఇప్పుడు పరిస్థితి ఏంది? ఐటీ కట్టే రైతులు ఉన్నారు, పిల్లల చదువుల కోసం ఐటీ తీసుకున్న రైతులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు అన్ని షరతులు పెట్టుకుంటా ఎలాంటి షరతులు లేవన్నావు, ఇప్పుడు అన్ని షరతులు విధిస్తున్నావు. కాబట్టి ఎలాంటి షరతులే రుణమాఫీ మేము కోరుతున్నాం. ప్రతి ఒక్క రుణమాఫీ, ప్రతి రైతుకు రుణమాఫీ ముట్టాలా. నువ్వు సాలు వారేదాకా ఇది ఒక్కటే కాదు, నువ్వు వాళ్ళ ఆంక్షలు పెట్టి రైతు బంధు అంటున్నావు. రైతు గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేని రుణమాఫీ చేస్తా అని చెప్పేసి తీరా గద్దెనెక్కినాక రైతాంగాన్ని పూర్తిగా మోసం చేస్తా ఉంది. షరతులు లేని ఆ రోజు నువ్వు రేషన్ కార్డు అడగలేవు, ఏం అడగలేవు. ఇవాళ రేషన్ కార్డు ఉంటున్నావు, ఇంకా నానా షరతులు పెడితే రైతులందరినీ 2 లక్షల లోపు ఉన్న రైతులందరినీ కూడా నువ్వు 2 లక్షలు అన్నావు. 1 లక్ష వరకు కూడా చాలా మందికి రుణమాఫీ రాలేదు. పూర్తి రుణమాఫీ అయిందని ప్రగల్భాలు వలుకుతున్నావు తప్ప ఇప్పటికీ 40%